ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇంజనీరింగ్ విద్యార్థులను యొక్క విద్యార్థి లోకాన్ని అవమానపరుస్తూ క్రిమినల్ ఇవాళ ఇంజనీర్స్ మీద మినిమం రెస్పెక్ట్ లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇన్సల్ట్ చేశారు. అక్కడేమో రాహుల్ గాంధీ గారు ఇడియట్స్ అంటాడు, ఇక్కడ సీఎం ఏమో క్రిమినల్స్ అంటాడు. వాళ్ళ పాట పట్టడానికి వాళ్ళు ఇట్లా వచ్చినాం, నిన్ను కూడా రోడ్ల మీదకి లాగుతాం రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. అదే 21 ఇయర్స్ ఉన్న వాళ్ళకేమో ఎంపీలు ఎమ్మెల్యేలు కావాలంటాడు, అదే 21 ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ని క్రిమినల్స్ కావాలంటాడు. ఆయనకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది, నెక్స్ట్ గెలవమని చెప్పి అర్థమైపోయింది. అందుకే ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థమైతలేదు. ఏంటంటే ఇవాళ మూసీ నది ప్రక్షాళన అంటున్నాడు. మూసీ నది ప్రక్షాళన పేరిట ఇలా 7,000 కోట్లు. ఇవాళ హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే ఈయన 4th సిటీ కడతాడంట. కేవలం వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తే కమిషన్లు వస్తాయనే తప్ప ఇవాళ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే కమిషన్ రాదు కదా. అందుకని ఇవాళ కేవలం కమిషన్ల కోసం తప్ప రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి డబ్బులు పంపించడానికి తప్ప యువత పైన ఎటువంటి అతని పైన ఉద్దేశం లేదు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, బీజేవైఎం యువ మోర్చా నిన్ను రోడ్డు మీదకి తీసుకొస్తుంది. ఏ విద్యార్థి ఉద్యమం, ఏ నిరుద్యోగ ఉద్యమం అయితే తెలంగాణ ఏర్పాటుకి సహకారం చేసుకుందో అదే ఉద్యమం ఇవాళ కాంగ్రెస్ ని తెలంగాణలో గద్దె దించే విధంగా పోరాటం చేస్తుందని చెప్పి నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాను. బీజేవైఎం స్టేట్ జనరల్ సెక్రటరీగా మీరు ప్రధాన డిమాండ్స్ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరు ఇంజనీర్లకి సారీ చెప్పాలి, క్షమాపణలు చెప్పాలి. అందరు ఇంజనీర్స్ కి ఏదైతే మాటలు మాట్లాడినో దాని గురించి సారీ చెప్పాలి రేవంత్ రెడ్డి. లేకపోతున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ విద్యార్థుల పట్ల ఎట్లా వ్యవహరిస్తుందో ఒక్కసారి చూడొచ్చు. ఎట్లా లాక్కపోతున్నారు అన్నది కూడా చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి విద్యార్థుల పట్ల ఇట్లా అనుచితంగా మాట్లాడడం, క్రిమినల్ వేస్ట్ అనడం కూడా నిజంగా ఈ రోజు విద్యార్థుల పట్ల బాధాకరమని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి సారీ చెప్పడమే కాకుండా విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా ఓడిపోయారు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ విద్యార్థులందరూ కూడా కావాలని చెప్పి ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ రోజు చూసుకుంటే విద్యార్థుల పట్ల ఇట్లా వ్యవహరించడం సరికాదంటూ కూడా ఇక్కడ విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మీ పిల్లలు ఇంజనీర్లు కాదా సార్? క్రిమినల్సా సార్? మేమంతా క్రిమినల్సా? క్షమాపణ చెప్పాలి, తప్ప కాదా సార్? మీ గురించే కొట్లాడుతున్నాం, మేము మీ గురించే కొట్లాడుతున్నాం, మీ పిల్లల గురించి కొట్లాడుతున్నాం. మీ పిల్లలు లేరా సార్ ఇంజనీర్లు? లేదు సార్. ఎవరింటారు సార్? ఎవరింటారు? లేదు లేదు లేదు. అక్కడేమో విద్యార్థులు క్రిమినల్, బ్యాగుతో దొరికిన క్రిమినల్, విద్యార్థులు క్రిమినల్. రాజీనామా చేయాలి. స్కాలర్షిప్ లేడు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేడు, వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి క్రిమినల్ వేస్తున్నాడు. నీ క్యాబినెట్ లో ఎంతో మంది మినిస్టర్లకి రాజీనామా చేయాలి, తక్షణమే రాజీనామా చేయాలి. విద్యాశాఖలో పనికిరాని రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రిగా పనికిరాని రేవంత్ రెడ్డి నువ్వు ఫస్ట్ రాజీనామా చేశారు. చూస్తున్నారు కదా విద్యార్థుల పట్ల ఎంత అనుచితంగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. పోలీసులు కూడా ఇక్కడ నుంచి లాక్కెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అన్యాయంగా ఇక్కడ వాళ్ళని కనీసం ప్రొటెస్ట్ కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఇది నిజంగా దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు నువ్వు ఓటుకు దొంగ, నువ్వు మమ్మల్ని విద్యార్థులను తిస్తావా రేవంత్ రెడ్డి? నువ్వే ఓటుకు లోటు కేసులో ఉన్నావు, నువ్వే చేరిపోయినావు, నువ్వు విద్యార్థులు నిరాధిస్తావు. మా హక్కు విద్యార్థులకు కార్యక్రమం పడగడం మా హక్కు. అలాంటి నువ్వు మా విద్యార్థులను తింటావు, వెంటనే క్షమాపణ చెప్పాలి. లేదా బిడ్డ రోడ్డు మీద ఏమని రేవంత్ రెడ్డి విద్యార్థుల
విద్యార్థులను క్రిమినల్స్ అంటున్నాడో అతిపెద్ద క్రిమినల్ ఎవరు అంటే ఈ దొంగ ఈ పట్టబాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతిపెద్ద క్రిమినల్. ఆయన పైన ఈ పోలీసులు మా మీద కాదు కేసులు పెట్టారు, ఈ ముఖ్యమంత్రి మీద క్రిమినల్స్ అన్నటువంటి ఈ ముఖ్యమంత్రి మీద కేసులు నమోదు చేయాలి. చవట ముఖ్యమంత్రి, దద్దమ్మ ముఖ్యమంత్రి, బట్టబాజ్ ముఖ్యమంత్రి ఎవరైనా రాష్ట్రంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో లేని దద్దమ్మ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. ఒక విద్యార్థులను పట్టుకొని క్రిమినల్స్ అంటాడా? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు రాబోయే రోజులలో గోరి కడతాం బిడ్డ. నీ మాటలను వెనక్కి తీసుకోవాలి, లేకపోతే భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు ఇదే విధంగా రోడ్డు మీదకి వచ్చి నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి. విద్యార్థులు ఆయన నమ్మి కాంగ్రెస్ ని ఎన్నుకున్నారు, కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ని గద్దె తిప్పి కాంగ్రెస్ పట్టినారు. మరి ఆయన ఈ రోజు విద్యార్థుల పట్ల ఇట్లా వ్యవహరించడానికి కాంగ్రెస్ ని నమ్మి రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి ఇదే సరూర్ నగర్ లో విద్యార్థులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్తే విద్యార్థి లోకం నమ్మి తెలంగాణ ఇచ్చినాం, మాకు ఒక అవకాశం అంటే నమ్మి ఇచ్చినాం. కానీ ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు రేవంత్ రెడ్డి. ఇవాళ నిరుద్యోగులకి ఇవాళ ఎమ్మెల్సీలను కొనుక్కుంటూ అడ్డంగా డబ్బులు ఇచ్చి దొరికిన ఇతను క్రిమినలా? కొంచెం ఈరోజు చూస్తున్నారు కదా యువత పట్ల ఎట్లా అనుచితంగా వ్యవహరిస్తున్నారు అన్నది. పోలీసులు ఈరోజు మరీ కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి మీరు చూడొచ్చు. అందరినీ కూడా లాక్కపోయేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళని ఏ విధంగా లాక్కపోతున్నారు అన్నది కూడా కనిపిస్తున్నటువంటి కనీసం వాళ్ళకు న్యాయం కోసం ప్రొటెస్ట్ కూడా చేయనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. చూసారు కదా ఇగో పోలీసులు ఏ విధంగా ఎంత కఠినంగా లాక్కు వెళ్తున్నారన్నది, ఎంత ఈరోజు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారన్నది కూడా చూసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మనకు. వారికి 2.5 లక్షలకు జాబ్ చేయలేక చేతగాక అది అన్నారు. 20 లక్షల మందికి ఫీ రియంబర్స్మెంట్ చేతగాక వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి మీరు చేసే డ్యూటీ మీరు చేయండి. మీరు ఇస్తాన జాబ్ చేయండి, మీరు ఇస్తాన అలవెన్స్ నిరుద్యోగ అభివృద్ధి చేయండి. తర్వాత మాట్లాడదాం. చూస్తున్నారు కదా